హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. ఈ పాటికి రెసిపీ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. రవ్వ లడ్డు అనుకుంటున్నారా, లేదంటే సున్నుండి అనుకుంటున్నారా? అవైతే కాదండి, అంతకంటే హెల్దీ లడ్డు. ఇది వచ్చేసి తెల్ల నువ్వుల లడ్డు. దీనికోసం మనం ఒక 1/2 kg తెల్ల నువ్వులు, ఒక 125 grams బెల్లం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో మన తెల్ల నువ్వుల్ని వేసుకొని తక్కువ మంటలో చిటపట్లాడేంత వరకు వేపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, తక్కువ మంటలో కదుపుతూ చిటపట్లాడేంత వరకు వేపుకోవాలి. ఎక్కువ మంటలో వేపినట్లయితే త్వరగా వేగుతుంది కానీ మంచి రుచి రాదు, మాడిపోతాయి. వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ జార్ తీసుకొని అందులో వేసుకొని మరీ మెత్తగా కాదు, మరీ పలుకులుగా కాదు, మధ్యమంగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి, చిన్న చిన్న పలుకుల్లాగా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఒక యాలక్కాయ కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలండి. దీనికోసం మనం ఎలాంటి నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సరిగా లో ఫ్లేమ్లో కదుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే లడ్డూలు ఈజీగా వస్తాయి. ఇలా తయారు చేసిన లడ్డూని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టి తీసుకోవచ్చు. ఇది ఒక 2 weeks వరకు స్టోర్ ఉంటుంది, మ్యాక్సిమం 1 month కూడా ఉండొచ్చు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.